పరిచయము. ఈ విధమున రచించుటకు నేను ప్రప్రథమున కలమును పట్టగా, ఈ రీతిని ఒక చిరు పొత్తుమును వ్రాయు విషయము నాకు అవగతము కాలేదు. అంతేగాక నేను మరియొక పుస్తకమును వ్రాయుటకు ఉపక్రమించి, దానిని సంపూర్తి చేసి, నేనెరుగక మునుపే దీనిని వ్రాయుట ఆరంభించితిని. ఆ విధమున నేను పరిశుద్ధుల సంతతి మరియు దాని క్రమమును గురించి ఈనాటి మన సువార్త ప్రకటన దివసంబున వ్రాయుచుండగా, యాత్రికులు చేసిన ప్రయాణము, అందున్న మహిమామాన్విత మార్గము గురించి ఒకానొక రూపకాలంకారమున ఆకస్మికముగా పడిపోయిన నేను 20కి మించిన అంశములను ఇందు పొందుపరచితిని. ఈ అంశములను నేను నా కిరీటమున పొంద పొదిగించుకొంటిని. మరలా అవి బొగ్గుల పొయ్యి నుండి ఎగురు నిప్పురవ్వలను పోలి విస్తరించి మెరియుచున్నవి. సరియే, బాగున్నది. నేను ఇవ్విధమున చేసితిని, కాని ఈ లోకమునకు నా కలమును సిరాను ఈ ప్రకారము ప్రదర్శించలేనని నేను ఎన్నడూను భావించనైతిని. కేవలం నాకు తెలియని అంశమును సృజించవలెనని మాత్రము తలంచితిని. నా పొరుగువానిని సంతోషపెట్టుటకు నేను ఒప్పందము చేయలేదు. అవ్విధమున నేను చెయ్యనేరను. దీనిని కేవలము నా అంతట నేనే నా ఆత్మ సంతృప్తి కొరకు మాత్రము చేసితిని. కానీ నా విరామ సమయములను నేను పిచ్చి గీతలు గీటుయందు గడపలేదు. నాచే తప్పుడు కార్యములు చేయించు చెడ్డ ఆలోచనల నుండి నన్ను నేను ఈ మార్గమునకు త్రిప్పుకొనుటకు ఈ కార్యమును చెయ్య సంకల్పించలేదు. ఇటుల నేను మహదానందము నా కలమును కాగితంపై ఉంచితిని. పిమ్మట శీఘ్రముగా నా మనస్సును నలుపు, తెలుపు రంగుల భావనలు ఉద్భవించినవి. అలాగున ఇది ఈ గ్రంథ ముగింపు దశ నాటికి నా రచనా సరళిని సాగించనంత మటుకు లాగి చిట్టచివరకు ఇప్పుడు మీరు చూచున్నంత పొడవు, వెడల్పుల పరిమాణమున కనిపించు మహాకావ్యం వలె రూపుదిద్దుకొను పర్యంతము నేను దీనిని నా కలముతో రచించితిని. ఈ విధమున నేను రచించిన దానిని ఇతరులకు ప్రదర్శించి వారు ఖండించెదరో లేదో, లేక సమర్థించెదరో చూడనాశించితిని. ఈ లేఖనములు ఎన్నటికిని సజీవములై నిలిచిపోవలెనని కొందరు నుడివిరి, మరికొందరు ఇవి సమసి చచ్చిపోవలెనని కోరుకొనిరి. జాన్, ఈ కావ్యమును ముద్రించుము అని కొందరు, ముద్రించవలదు అని మరికొందరు చెప్పిరి. ఈ గ్రంథము మేలు చేయునని కొందరు, అటుల కాదని కొందరు ప్రకటించిరి. నేనిప్పుడు ఇరుకునబడియున్నాను. నేను చేయవలసిన ఉత్తమ కార్యమేదియో నేనింకను కనుగొనలేకున్నాను. చిట్టచివరకు మీరు భిన్నాభిప్రాయములను వ్యక్తము చేసినందున నేను దీనిని ప్రచురించెదనని నిర్ణయించుకొంటిని. ఈ విధముగా నా సమస్య తీరినది. ఏలయనగా ఇతరులు ఆ మార్గమున లేకుండినను వారిలో కొందరు ఈ కార్యమును జరిగించి ఉండవచ్చునని నేను చూచినట్టు భావించితిని. అట్లైనా శ్రేష్టమైన దాని నిమిత్తమై ఎవరు సలహానందించిరో నిరూపించుటకై దీనిని పరీక్షకు గురిచేయుటయే యోగ్యమని నేను ఇవ్విధమున తలంచితిని. గ్రంథము ప్రచురితమై వెలువడుట కిష్టం లేని వారితో నేను ఈ మాటలు నుడివితిని. విముఖుడవై నేను మిమ్మల్ని నొప్పించితిని. అయినను మీ సోదరులు దీని విషయమై సంతోషించిరి. గనుక మీరింకను మరింత ముందుకు చూచు పర్యంతము తీర్పు తీర్చుటకు సహనము కలిగియుండుడి. మీరు చదవని ఎడల దీనిని అటులనే ఉంచుడి. కొందరు మాంసమును ఇష్టపడెదరు, మరికొందరు ఎముకలను ఎన్నుకొనెదరు. అవును, వారికి సాకులు చెప్పుటయే ఉత్తమ కార్యము కావచ్చును. ఈ విధమున వారికి నేను నా అభ్యంతరమును సైతము వ్యక్తము చేసితిని. ఇట్టి శైలిలో నేను రచించకూడదా? ఇట్టి రచనా ప్రక్రియలో సైతము నీకు మంచిదైన నా ముగింపును నేను తప్పిపోయేదినా? ఇది ఎందుకు జరగకూడదు? కారుమేఘములు జలమునిచ్చును, కానీ తెల్ల మబ్బులు ఏమియూ తెచ్చిపెట్టవు. అవును, చీకటి అయినా, వెలుగు అయినా వాటి వెండి చినుకులు భూమిపై కురిసినప్పుడు నేల తడిసి పంటలు పండిన వేళ భూమి ఈ రెండిటికిని కృతజ్ఞాస్తుతులు చెల్లించును. కానీ వీటిలో ఏ ఒక్క దాని మీదనైనను లేనిపోని ఆపేక్షలను అసలు చేయదు. అయితే అవి పరస్పరము కలుసుకొని పండించు ఫలములను ధాన్యాగారములో, ధనాగారములో దాచి ఉంచును. అవును, తన ఫల సముదాయమంతట్లో ఒకదానికి మరొకదానికి మధ్య ఏ భేదమును చూడలేదని రీతిని రెండింటిని సంకరపరచును. ఆకలిగొనియున్న సమయమున సరిపోయినంత ఆహారముగా ఉండును. అయితే కడుపు నిండినప్పుడు ఆ రెండిటిని బయటకు ఉమ్మివేచి వాటి ఆశీర్వాదములు చెల్లకుండా రద్దు చేయును. చేపల పట్టు వృత్తిలో జాలరి అనుసరించు పద్ధతులను గమనించుడి.
అతడు ఏ ఏ యంత్రములను నిర్మించగోరునా? ఇదిగో అతడు సకల చమత్కారములను, ఉచ్చులను, వరుసలను, కోణములను, గాలములను, వలనను ఎవ్విధమున వినియోగించునో చూడుడి. అయినను చేపలు అక్కడనే ఉండును. గాలము గాని, వరుస గాని, వల గాని, యంత్రము గాని వాటిని పట్టుకొనజాలవు. వాటి నిమిత్తము బాగుగా వెతకవలెను. అంతేగాక వాటిని సృజించి ఉసిగొల్పవలెను. అట్లు చెయ్యని ఎడల నీవు ఎంత కష్టించినను అవి నీకు దొరుకుట దుర్లభము. వేటగాడు అడవి పక్షులను ఏ రీతిగా చిక్కించుకొనును? ఆ సకల పద్ధతులను ఎవరైనను వివరించి చెప్పజాలరు. అతని తుపాకులు, వలలు, సున్నపు మొద్దులు, దీపము, గంట ఇత్యాదులు అతడు లోనికి ప్రాకివెళ్ళును, నిలుచుండును. అవును, ఆ వేటగాని సకల భంగిమలను ఎవరు వివరించగలరు? అయినను వీటన్నిటిలోని ఏ ఒక్కటైనను అతనికిష్టమైన పక్షులను పట్టుకున్నట్లు చేయనేరదు. అవును, పక్షిని పట్టుకొనుటకు అతడు పిల్లను గ్రోవిని ఊదవలెను, ఈలవేయవలెను. అటుల చేసినప్పటికీ అతడు ఆ పక్షిని పోగొట్టుకొనును. బంగారము కన్నా మిన్నైనది మరి ఏదైనా కలదా? బంగారమును ఎవరు అలక్ష్యము చేయుదురు? దాని జాడ తెలుసుకొనుటకు కనుగొన విధానమున దాని కొరకు వెతకరా? ఇప్పుడు నా చిన్న పుస్తకము కూడా శ్రేష్టమైనదిగా కనిపించుటకు కావలసిన హంగులన్నీయు ఉన్నవి. సరియే. ఈ పుస్తకము తీక్షణ పరీక్షకు గురైనప్పుడు, ఆ పరీక్షకు తట్టుకొని నిలువగలుగనను విషయమై నేనింకను సంపూర్ణ సంతృప్తి చెందలేదు. ఎందులకు? అసలు విషయమేమిటి? ఇది నలుపు రంగులో ఉన్నది అయిననేమి? కానీ ఇది నాటకీయమైన మాటలతో నిండి ఉన్నది. దానితో ఏమి? నేను నాటకీయమైన మాటలతో కొందరిని నన్ను పోలిన నల్లటి బురద పూసెను. అటులు నిజము బయలువెళ్ళినట్లు దాని కాంతి రేఖలు అంతటా ప్రకాశించినట్లు చేసెదను. కానీ వారు దృఢత్వమును కోరుచున్నారు. ఓ మానవుడా, నీవు నీ మనస్సుతో మాట్లాడుకొనుము. వారు బలహీనులు, ముంచివేయుదురు. రూపకాలంకర్ములు మమ్మల్ని గ్రుడ్డివానిగా చేయును. నిజమే, మానవుల నిమిత్తము దైవికములగు విషయములు లిఖించు వ్యక్తి విషయమై దృఢత్వమేం కలుగును, మారును. నేను రూపకారంకరులతోనూ మాట్లాడుదును. అందువలన నేను దృఢత్వమును ఆశించవలెనా? దేవుని శాసనములు, సువార్త చుట్టములు పూర్వకాలమున సాదృశ్యములుగా, ఛాయాచిత్రములుగా, రూపకారంకరముగా బయలువెడలలేదా? అయినను మనసున ఇష్టం లేని నిదానవంతుడనైన వాడెవడైనను తాను అత్యున్నత జ్ఞానముపై దాడి చేయునట్లు కనిపించకుండా వారి తప్పును ఎత్తిచూపునా? అట్లు కాదు. అతడు వంగి నమస్కరించును. అదియుగాక గుండుసూదులు, ఉచ్చుత్రాడులు, కోడెలు, గొర్రెలు, ఆవు పెయ్యలు, పొటేళ్ళు, పక్షులు, ఔషధ మొక్కలు మరియు గొర్రెల పిల్లలు రక్తము ద్వారా దేవుడు ఏమి మాట్లాడనయ్యున్నాడో తెలుసుకొనుటకు అన్వేషించును. అతనితో దేవుడు మాట్లాడుచున్నాడు. వాటిలోని వెలుగును, కృపను కనుగొనిన మనుష్యుడు సంతోషానుభవము గలవాడు. కాబట్టి నేను దృఢత్వమును కోరుకొనియుంటిని, క్రూరముగా ప్రవర్తించుచుంటిననియు మీరు ముగింపు తీర్మానము ముందుగానే చేయకుడి. ప్రదర్శనలో దృఢ విషయములన్నీయు దృఢముగా ఉన్నట్లు కనిపించవు. అత్యంతముగా నొప్పి కలిగించు విషయములను మనము తేలికగా పరిగణించుకుండునట్లు ఉపమాన రూపమునున్న వాటిని మనము తృణీకారము చెయ్యము. మంచి విషయములన్నీయు మన ఆత్మలకు దుఃఖదాయకములే. నల్లటి మేఘావృతములుగా కనపడు నా మాటలు క్రియాత్మకములు. అయితే ధనాగారములు బంగారమును భద్రపరిచిన విధమున ఆ మాటలు సత్యమును భద్రముగా పట్టి ఉంచి నిర్లక్ష్యం పరచును. సత్యమును వెల్లడిపరచుటకై ప్రవక్తలు మరి ఎక్కువగా రూపకారంకములను వినియోగించిరి. అవును, క్రీస్తును, అపోస్తలులను అదే విధమున పరిగణించువారు ఈనాటికైనా గొప్ప దీపములుగా స్పష్టముగా చూచెదరు. పవిత్ర లేఖనము తన సొంత భాషా శైలి మరియు పదజాల ప్రయోగముతో సమస్త బుద్ధి చమత్కారమును వంచివేయునని చెప్పుటకు నేను భయపడను. నన్ను అపేక్షించువాడు ఇప్పుడందరించి తన జీవితమును చూచుకొననీయుడి. నా పుస్తకములోనున్న గీతలకు మించిన మరి నల్లని గీతలు తనలో నున్నట్లు అతడు కనుగొనును. అవును, అట్టివి కొన్ని అయినను లభించినప్పుడు తనలోని శ్రేష్టమైన వాటిలో మిక్కిలి చెడ్డ గీతలు కూడా ఉండునని అతడు తెలుసుకొనుగాక.
శిశువు యొక్క పొత్తిలి గుడ్డల యందలి పీలికల వలనైనను నిజం బయటకు వెల్లడియగునని నేను కనుగొంటిని. అది తీర్పును తెలియజేయును, మనస్సును సరిజేయును, గ్రాహ్యమును సంతోషపరచును, చిత్తమును లొంగదీయును. మన ఊహాగానములు ఏ ఏ విషయములను సంతోషింపజేయునో, ఆ విషయములతో అది మన జ్ఞాపకమును సైతము నింపివేయును. అట్టి రీతిని మన ఇక్కట్టులు మనలను శాంతింపజేయునట్లు అది చేయుచున్నది. తిమోతి భావగర్భిత పదప్రయోగము చేయుచున్నాడు. అది నాకు తెలియను. ముసలమ్మ ముచ్చట్లను అతడు తిరస్కరించును. అయినను పౌలు ఎచ్చటనైనను ఉపమానములను నుపయోగించు విధానమును నిషేధించుట లేదు. వాటియందు ఆ బంగారము, ముత్యములు, ప్రశస్తమైన రాళ్ళు త్రవ్వితీయుటకు మరియు అత్యంత జాగ్రత్తగా కాపాడుకొనుటకు యోగ్యమైనవిగా గుప్తపరచబడియున్నవి. మరొక్క మాట అదనముగా కలుపుదును. దైవజనుడా, నీవు నొప్పించబడితివా? ఈ విషయములయందు నేను మరింత త్వరపడుచున్నట్లు భావించుచుంటినా? నేను 3 విషయములు ప్రతిపాదించెదను. పిమ్మట యోగ్యమైన రీతిని నాకు మేలైన వాటికి నన్ను నేను అప్పగించుకొనెదను. 1. నేను అనుసరించి వినియోగించిన ఇట్టి విధానము తృణీకారమునకు గురైనట్లు నేను కనుగొనటలేదు. ఇందును బట్టి విషయ వివరణ కొరకు వినియోగించిన పదజాలమున నేను పాఠకుల విషయమై ఎట్టి దుర్భాషను జొప్పించలేదు, లేక అలంకారమును పొదిగించుటయందు గాని, ఉపమానమును వర్తింపజేయుటయందు గాని క్రూరముగా ప్రవర్తించలేదు. కాని మెట్టుకు నా అన్వేషణ యొక్క ఆశయమిదియే. ఇటులనో అటులనో సత్యము బయలు వెడలుటయే. తృణీకరించబడితిని అని నేనంటినా ఎన్నడూ అనలేదు. ఉదాహరణ: తమ మాటలు మరియు మార్గముల చేత ప్రస్తుత ఆధునిక కాలమున జీవితుడయున్న ఏ మానవుని కన్నును మించి భగవంతుని సంతోషపెట్టువారు. ఇట్టి విధానమున నా మనస్సును వ్యక్తము చేయుటకుగాను ఉత్కృష్టులైన మీకు ప్రకటన చేయుటకు నాకు అనుమతి లభించినది. 2. మనుష్యులు వృక్షం వలె ఎదిగినవారు సంభాషణా రీతిని రచించెదరు. అయినను అట్లు రచించినందుకు ఎవ్వరునూ వారికి చులకన చేయరని నేను కనుగొంటిని. సత్యమును వారి దుర్వినియోగపరచినట్లయినా అట్టి ఉద్దేశము నిమిత్తము వారు వినియోగించు తంత్రము శాపగ్రస్తమగునుగాక. అయినను దైవమును రంజింపజేయు విధానమున దానికి గల వినోదాత్మక సందేశములు మనపై పనిచేయునట్లు సత్యమునకు విడుదల కలుగునుగాక. ఏలయనగా మన మనస్సులను కలములను తన ఉద్దేశ నెరవేర్పు నిమిత్తము నడిపించుటకు గాను ప్రప్రథముగా మనకు దున్నుట నేర్పించిన వానికన్నా మరెక్కువగా బావుగా ఎవరికి తెలియను? పునాది అంశములు దైవికముగా బయలువెడినట్లు ఆయన చెయ్యును. 3. ఈ విధానముతో పవిత్ర లేఖనము అనేక చోట్ల పోలిక కలిగి ఉన్నట్లును, మరియొక విషయమును మనమందు పెట్టు నిమిత్తమును ఒక విషయము కొరకు పిలుపు నిచ్చినట్లును నేను కనుగొంటిని. అట్టి తరి నేను ఈ పద్ధతిని వినియోగించగలను. అయినను సత్యము యొక్క స్వర్ణకాంతి కిరణములను ఆపగలిగినదేదియూ లేదు. ఈ విధానము యొక్క కిరణకాంతులు పగటిని జోలిన ప్రకాశతను కలుగజేయును. నేనిప్పుడు నా కలమును కదిలించక ముందు నా పుస్తకము వలన కలుగు లాభమును కనపరచెదను. పిమ్మట నిన్నును దాని బలవంతులను క్రిందికి దిగునట్లు చేసి, బలహీనులను నిలిచినట్లు చెయ్యు ఆ హస్తమునకు అప్పగించెదను. నీ కన్నుల ఎదుటనే ఈ పుస్తకము ప్రణాళికను రూపొందించుచును. శాశ్వత బహుమానము కోరుకొనుచున్న మనుష్యుడు ఎక్కడ నుండి వచ్చుచున్నాడో, ఎక్కడికి పోవుచున్నాడో అతడు చేయకుండా విడిచి వైచిన కార్యమేదియు మరియు నన్నెతడేమి చేయుచున్నాడో ఈ పుస్తకము ప్రదర్శించును. మహిమ ద్వారాను వచ్చు పర్యంతము అతడెవ్వి విధానము పరిగెత్తుచున్నాడో దానిని కూడా ఇది చూపెట్టుచున్నది. వారు తమ ప్రయాసమును ఎటుల వ్యర్థపరచు కొందరో, ఎటుల మూర్ఖుల వలె మరణించెదరో దీనికి గల కారణము కూడా నీవిక్కడ చూడవచ్చును. నీవు సభా తీర్మానమునకు కట్టుబడి ఉండినట్లున ఈ పుస్తకము నిన్నొక యాత్రికునిగా చేయును. దీనికి గల మార్గదర్శక సూత్రములను నీవు గ్రహించిన ఎడల
ఇది నిన్ను పవిత్ర భూభాగమునకు నడిపించును. నిజమే. ఇది సోమరిపోతులను చురుకుదనము వారిలాగా తీర్చిదిద్దును. గుడ్డివారు సహితము ఆనందకరమైన విషయములను చూచునట్లు చేయును. అరుదైన మరియు లాభదాయకమైన దేదైనను దొరుకుదేమోనని ఆశించుచుంటివా? ఒక కట్టు కథయందు సత్యమును దర్శించెదవా? మరిచిపోవు అలవాటు నీకున్నదా? నూతన సంవత్సర ప్రథమ దినము నుండి ఆఖరి దినం వరకు జరిగిన వృత్తాంతమంతయు నీకు జ్ఞాపకమున్నదా? అసంఖ్యాక మానవ మేధస్సులను ప్రభావితము చెయ్యు విధమున స్థానిక భాషా ప్రయోగమున ఈ పుస్తకము లేఖనముగా రచింపబడెను. ఇది ఒక నూతన త్వముగా కనపడుచున్నను ఆరోగ్యవంతమును యథార్థమునులైన సువార్త పంక్తులు ఇందున్నవి. నీ యొక్క దిగాలు స్థితిలో నుండి నిన్ను నీవు మరలించుకొనిదివా? ఆనందజీవిగా జీవించుచూనే వెర్రితనమునకు దూరముగా నుందువా? పొడుపు కథలు మరియు వాటి యొక్క వివరణలు చదివెదవా? లేని యెడల నీ ధ్యానములో నీవు మునిగిపోయెదవా? ఒకడు మబ్బులలో నిలిచి నీతో మాట్లాడుచుండగా నీవు వినుచున్నావా? నీవింకను నిద్రించకయే కలకనుచుంటివా? లేక ఒక్క క్షణమందే నీవు నవ్వుచూను, ఏడ్చుచును నుంటివా? నిన్ను నీవు పోగొట్టుకొని ఏ హానియు లేకుండా మరలా నిన్ను నీవు ఆకర్షణారహిత స్థితిలో నుంచుకొనుచున్నావా? నీ అంతట నీవే చదువుతున్నదేమియో తెలియకపోయినను చదివిన పంక్తులే చదువుతూ నీవు ఆశీర్వదింపబడితివో లేదో అను విషయమును తెలుసుకొంటివా? అయ్యో! అట్లైనా ఇక్కడికి రమ్ము. వచ్చి నా పుస్తకమును నీ మస్తిష్కమును, హృదయమును ఒక్కటిగా కలిపి చూడుము. జాన్ బన్యన్